నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజయ్ ఆంటోనీ రిచ్ పీపుల్ చూసి బికిలి అని ఏదో వర్డ్ యూజ్ చేశారంటూ టాక్ నడుస్తోంది. ఏంటది? నాకు అది అర్థం కాలేదు అసలు. తనే పెట్టాడు ఆ పేరు. యాక్చువల్లీ విజయ్ ఆంటోనీ పెట్టారా? అతనే పెట్టాడు. బిచ్చగాడు 2 సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడిన మాట అది. బికిలి అంటే డబ్బున్న గొప్ప వాళ్ళందరూ బికిలి అని ఒక కామెంట్ చేశాడు అనమాట. అదేంటంటే యాక్చువల్లీ బేసిక్గా అంటే పేదవాళ్ళని దోచుకుంటూ ధనవంతులు అయ్యే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళందరినీ బికిలి అన్నాడు ఈ సందర్భంగా. అంటే పేదవాళ్ళని దోచు ఏదన్నా లాంగ్వేజ్లో దానికి ఆ మీనింగ్ ఏమైనా ఉందా? అట్లా పెట్టాడు, ఆయనే పెట్టాడు. అర్థం తెలియక చేస్తున్నాం మేము కూడా. కాకపోతే బిక్లీ అని ఒక సాంగ్ కూడా పెట్టుకున్నాడు. విషయం ఏంటంటే ఈ సినిమాని ఆయనే నిర్మించాడు, ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు, సంగీతము ఎడిటింగ్ కూడా ఆయనే చేస్తున్నాడు. జనరల్గా విజయ్ ఆంటోనీ ఇలా మల్టీ టాస్క్లు చేయడం అలవాటే. అంటే లైక్ ఇప్పుడు అలా వచ్చేసరికి ఏంటంటే కాంతార రిషబ్ శెట్టి లాగా ఇప్పుడు మొత్తం ఈయన చేస్తున్నాడు కదా, డైరెక్షన్ కమ్ము ఇవన్నీ చేసేసరికి ఇంకొంచెం అంచనాలు పెరిగాయి సినిమా పైన. ఆయన ఏమో చేస్తున్నాడు అని. ఇంకొంతమంది ఇంకో రకంగా కామెంట్ చేస్తున్నారు, ఆయనే చూసుకుంటాడేమో అని. అవన్నీ ఉండేవే తర్వాత సంగతి. బట్ ఆల్రెడీ హీఈస్ ఎ ప్రూవెన్. కానీ ఇతను చెప్పిన మాట మాత్రం నిజంగా చాలా మంచిది. అంటే ఇప్పుడు మనం ఇళ్లలో ఎవరినో పనిలో పెట్టుకుంటాం, అంటే ఇదంతా ఆయన కథ నేపథ్యమే. ఆ రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసరికి బిచ్చగాడు 2 సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇళ్లలో పనిచేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అవునా? ఇళ్ళలో పనిచేసే వాళ్ళు, లేబర్లు, డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళు, ఏదో చిల్లచితక పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు, కుక్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బట్ బిచ్చగాడు 1లో ఏదో ధనవంతుడు అంటే రిచ్ పీపుల్ అంటే చెడ్డవాళ్ళగా ఏమీ చూపించరు. వాళ్ళ మదర్ చాలా మంచి మదర్. ఎవరికైనా బిచ్చ వేసేటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆగి వేయాలి అనే టైప్. ఈయన కూడా చాలా రిచ్ అయినా కొంచెం తగ్గి ఉండేలాంటి మైండ్ సెట్ బిచ్చగాడు 1లో. బట్ 2 అది కాదా? 2 అంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్కి ఈయన చాలా విలువ ఇచ్చాడు. అదే ఆ విషయంలో మనం మెచ్చుకోవాలి. అంటే ఇంచుమించు కదిలా ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. ఏమన్నారు అంటే పేదవాళ్ళని దోచుకుంటూ ధనవంతులయ్యే వాళ్ళందరినీ బికిలి అంటారు. వాళ్ళని సమాజంలో గౌరవం ఉండదు, డబ్బు ఉందన్న అహంకారం ఉంటుంది వాళ్ళకి. లైక్ ఇట్లాంటివి చాలా సందర్భాల్లో మనం చూసాం, మన రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం, కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మార్నింగ్ ఒక ఆవిడ వస్తుంది, ఊడ్చుకుంటూ వెళ్తుంది. మనం ఇలాగే కూర్చుంటాం, అవునా? కనీసం మనం మన చెప్పులు లేపితే ఆవిడ ఊడ్చుకొని వెళ్ళిపోతుంది, మనం చెయ్యం, ఆ పని చెయ్యం. ఆవిడ తీసుకోవాలి. ఆవిడ ఊడవడానికి వచ్చింది కానీ నీ చెప్పులు పట్టుకోవడానికి రాలేదు. ఆ విషయం మనం గమనించాం. పనిది అదన్నీ చేయాలి, పనివాడు వీడన్నీ చేయాలి. ఆ రకంగా కొన్ని ఉంటాయి. నెక్స్ట్, రోజు తుడుస్తాడు అద్దాలని, రోజు తుడుస్తాడు. అద్దంలా మెరుస్తూ ఉంటాయి అన్ని ఫర్నిచర్ ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఇప్పుడు రోజు తుడుస్తాడు అనుకోండి, ఒకరోజు హాలిడే వచ్చింది, నెక్స్ట్ డే అంటే ఆ రోజు తెరవలేదు అనుకోండి, షాప్ అయి కావచ్చు, లేకపోతే బిజినెస్ యూనిటే కావచ్చు, మన ఇంట్లో డస్టింగ్ కూడా ఏదైనా కానీ రోజు డస్ట్ పడే అవకాశం లేకుండా ఒకరోజు హాలిడే వచ్చింది అంటే ఆ నెక్స్ట్ డే తుడవాల్సిన అవసరం లేదు. బేసిక్గా వాడు కాసేపు ఖాళీగా రిలాక్స్ అవుదాం అనుకుంటాడు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే ఏంటి అలా కూర్చున్నావు దున్నపోతులాగా, ఇవన్నీ తొడవాలని తెలియదా అంటారు నార్మల్గా. అంటే నేను వీడికి పని ఇస్తున్నాను, నేను వీడికి యజమాని అన్న అహంకారం అనేది కొంతమందికి ఉంటుంది. అది ఉండకూడదు. అంటే నీకు వాడు సహాయం చేస్తున్నాడు, నువ్వు వాడికి డబ్బులు ఇస్తున్నావు. నువ్వు చేసుకోవాల్సిన పనిని నువ్వు చెయ్యలేక నీకు ఆ టైం సరిపోకో, లేకపోతే ఒళ్ళొంగకో, లేకపోతే ఇంకేంటో ఆ పని ఇంకొకటి చేస్తున్నాడు. సో దానికి అతనికి నువ్వు కొంత ఇస్తున్నావు. నువ్వు సంపాదించే దాంట్లో రోజుకి ఒక 10,000 సంపాదిస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10,000 సంపాదించేట్లు నువ్వు ఈ పనులన్నీ చేసుకోవట్లా. ఆ 10,000 సంపాదించడానికి నీకంటూ ఒక టైం ఉంది. 10 గంటలు పని చేస్తున్నావు. ఆ 10 గంటల్లో ఈ సంపాదన ప్లస్ నీ పర్సనల్ లైఫ్ నువ్వు అలవాటు పడలేక, ఇవన్నీ చేసుకోలేక సందిగ్ధంలో ఉన్నప్పుడు నువ్వు సంపాదించే దాంట్లో కొంత మొత్తం ఒక 1,000 రూపాయలు ఇంకొకరికి ఇచ్చి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. అంతే కదా? అంతే. నీ మీద పడి వాడు సంపాదించుకుంటున్నాడు, అంటే నీతో షేర్ చేసుకుంటాడు, నీ పనిని షేర్ చేసుకుంటున్నాడు. ఈ రకంగా చూసుకొని వాళ్ళని అవమానించకూడదు.
ఏరా ఏంటి ఇలా వచ్చావు అలా వచ్చావు, ఏంటి ఖాళీగా ఉన్నావు, అదేదో చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. సమ్ టైమ్స్ కొంతమంది పనులు త్వరగా చేసేస్తారు. తొందరగా చేసి కూర్చుంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మయ్య ఇవాళ భలే అయిపోయాయి నా పనులన్నీ త్వరగా, మళ్ళీ వీళ్ళు కొత్త పని ఇస్తూ ఉంటారు. ఏంటి ఖాళీగా ఉన్నావు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. అంటే వాడికి అది డబుల్ బర్త్డేనే, కానీ నువ్వు ఇచ్చేది అదే 1000 రూపాయలు పర్ డే. వాడు ఆ 1000 రూపాయలకు సంబంధించిన పని ఆ రోజు చేసి పక్కన పెట్టేశాడు, నువ్వు డబుల్ డోస్ ఇస్తున్నావు ఖాళీగా ఉన్నాడు అని ఆ టైం. అంటే నీ పర్సనల్ లైఫ్ నీకు ఎలా ఉంటుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా అన్ని త్వరగా పని చేసుకున్నాక నువ్వెలా అయితే నీ పర్సనల్ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, పని అంతా త్వరగా చేసుకొని. ఆ రకంగా ఎవరికి వాళ్ళు ఉంటారు. బట్ మనకి పని వాళ్ళు కూర్చుంటే కొంతమందికి ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలా అని త్వరగా వెళ్ళిపోతే ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళావు కదా అని చెప్పి హాఫ్ కట్ చేస్తారు. కానీ వాడు పని అంతా త్వరగా చేసి వెళ్ళింది ఎవరు గుర్తించరు. కొంతమంది ఉంటారు అలాగా. అండ్ లిఫ్ట్లో రానివ్వరు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే లేబర్ లిఫ్ట్ సపరేట్ ఉంటుంది, వీళ్ళ లిఫ్ట్ సపరేట్ ఉంటుంది. అంటే సరే ఏదేమైనా దానికి వీళ్ళ లిఫ్ట్లోకి వీళ్ళు రాకూడదు, అది టెక్నికల్గా నేను దాన్ని సమర్థిస్తా. బట్ వీళ్ళ మెంటల్ కండిషన్ వల్ల నేను సమర్థించాను. టెక్నికల్గా ఎందుకు అలా పెడతారు అంటే వాళ్ళకి అస్తమానం ఉంటాయి పైకి కిందికి తిరిగే పనులు. నువ్వు చెప్పే పనులే, నువ్వే కాదు అన్ని ఫ్లోర్లో వాళ్ళు చెప్పే పనులన్నీ వాళ్ళు చేయాలి. వాళ్ళంటి వాళ్ళు ఆ గేటెడ్ అపార్ట్మెంట్లో ఒక 20-30 మంది 40 మంది ఉంటారు. మీకేంటి అర్జెంట్ కాల్ రాగానే టక్కున కిందికి వెళ్ళాలి, లిఫ్ట్ కోసం ఆగలేవు. బికాజ్ యు ఆర్ వెరీ బిజీ పీపుల్. అంత పెద్ద పనిమాలను పెట్టుకున్నామంటే యు ఆర్ వెరీ రిచ్ అండ్ వెరీ బిజీ పీపుల్ కూడా. టక్కున కార్ వచ్చిందంటే 2 నిమిషాలు నువ్వు దిగాలి, అప్పుడు నీకు లిఫ్ట్ అందుబాటులో ఉండాలి. ఆ టైంలో ఆవిడ ఏదో బకెట్లు ఇవన్నీ పట్టుకొని వస్తుంది ఇట్లా పైకి. సో సార్ పైకి వెళ్ళాలా, నేను కిందికి వెళ్ళాలి, నేను కిందికి వెళ్ళి పై ఈ నిమిషంలో కారు అరగంట వెయిట్. సో ఇవన్నీ కవర్ చేయడానికి అని చెప్పి వీళ్ళ పనులు చేసుకోవడానికి ఒక సపరేట్ లిఫ్ట్ కట్టారు. అంతవరకు ఓకే. దీన్ని వీళ్ళు ఎలా చూస్తారంటే ఇందులో వచ్చావేంటి, నీకు అది ఉంది కదా అందులోనే రావాలి నువ్వు అంటే అదొక స్టేటస్ సింబల్లా ఫీల్ అయిపోతారు. అది కన్వీనియంట్ కోసం పెట్టేది ఒక స్టేటస్ సింబల్లా ఫీల్ అయిపోతారు. వీళ్ళ వస్తువులు మోయడానికే కార్లో వాళ్ళని కూర్చోపెట్టి తీసుకెళ్తారు బేసిక్గా. అండ్ తర్వాత కొన్ని సందర్భాల్లో కార్లో ప్లేస్ లేకపోతే నువ్వేంటి దిగి ఆటోకి వచ్చేసాయి, మేము వచ్చేస్తాను, ఇగో ఈ కూడా పట్టుకోనరా అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. సో ఇలా అంటే మన అవసరం కోసం మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళని అలా చూడకూడదు. ఈ సందర్భంగా విజయ్ అంటూన్ అలా చెప్పేసరికి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇతనిలో ఈ కోణం కూడా ఉంది. అంటే నాట్ ఏ గుడ్ డైరెక్టర్, నాట్ ఏ గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ యాక్టర్ లాగా కాకుండా వెరీ గుడ్ ఫిలాసఫర్ లాగా మంచి విషయాలు చెప్పాడు. రోజు మనం చేసే పనులే ఇవన్నీ. అలా అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళని బికిలి అని ఒక పేరు పెట్టాడు అనమాట ఈయన. ఈ సినిమా టైటిల్ ఏంటి? బిచ్చగాడు 2. బికిలి అని ఒక టైటిల్ మీద ఒక సాంగ్ రిలీజ్ చేసి ఏదో చేసుకున్నారు. బట్ ఈ బిచ్చగాడు 2 కంటే కూడా బికిలి అనేది ఇప్పుడు బాగా వైరల్. అంతే కదా, అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అంటూ